ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క కృపలో మీరు ఎంతగానో ఎదుగుతున్నారని ఆశిస్తున్నాను. ఎందుకంటే దేవుడిచ్చి వాగ్దానము, దేవుడిచ్చి మాట మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తుంది కదా. మనుషులు మాట ఇస్తే అది మాటల మట్టికే ఉంటుంది, కానీ దేవుడు మాట ఇచ్చాడు అనుకోండి, అది మాటల మట్టుకు కాదు, క్రియల ద్వారా కూడా ఆ మాట మన జీవితంలో నెరవేరుతుంది. అది నెరవేరినప్పుడు మనలో పుట్టే సంతోషం, ఆనందము అది వర్ణింపజాలన్నది. అలాంటి అనుభూతిలో మీరు దినదినము నడుస్తున్నారని ఆశిస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 7వ వచనము. మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించేవాడవు నీవే. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకు అందించినాడు. దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన శత్రువుల చేతిలో నుండి నువ్వు ఎదుగుతున్న కొద్దీ, లేదా నువ్వు నీతిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఎంతోమంది నీకు శత్రువులుగా, ఎంతోమంది నీకు విరోధులుగా మారిపోతారు. కొంతమంది నీ స్థితిని చూసి జలసిగా ఫీల్ అయిపోయి నీకు వ్యతిరేకంగానూ విరోధంగానూ మారిపోయేవారు ఉంటారు. కానీ వాళ్ళందరి చేతుల నుండి దేవుడు మాత్రమే నీకు సహాయం చేసి నేను రక్షించగల దేవుడు. నీకు శత్రువుగా ఉన్న వ్యక్తి ఎంత జనబలగం కలిగి, ఎంత ధనము కలిగి, ఎంత డబ్బు కలిగి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ ఓడించగల శక్తి, సామర్థ్యత నీ దగ్గర లేవేమో. ఒకవేళ నువ్వు ఎవరి సహాయం కోసమైనా అడిగినప్పటికీ వాళ్ళను వాళ్ళ చేతిలో నుండి విడిపించడం అనేది వాళ్ళ తరం కాదేమో. కానీ నువ్వు నమ్ముకున్న యేసయ్య సర్వశక్తి కలిగిన దేవుడు, ఎల్షదాయిగా నీతో ఉన్నాడు. కాబట్టి ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నారో, ఆత్మీయ రకంగా అపవాది నీకు శత్రువుగా ఉన్నప్పటికీ కూడా, ఇంకా శరీరకంగా నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు, ఇంకా ఎన్నో విషయాలను అభివృద్ధి పొందుతున్నప్పుడు, నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధముగా ఎంతమంది శత్రువులు అయితే నీ మీదికి వస్తారో వాళ్ళందరి చేతుల నుండి దేవుడు నిన్ను రక్షిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో సడన్గా నిన్ను చుట్టుముట్టుకొని ఆ యొక్క భయములకు ఎంతోమంది నిన్ను బెదిరించినప్పుడు కూడా, ఎంతోమంది నీకు ఒక విధమైన భయముని చూపించినప్పటికీ కూడా నువ్వు భయపడకూడదు. ఎందుకంటే నీ పక్షంలో ఉన్నది మనుషులు కాదు, నీ పక్షంలో ఉన్న దేవుడు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయడము మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యమవుతుంది. ఎంతోమంది జీవితాల్లో దేవుడు జరిగించిన కార్యాలను విశ్వాసిస్తే నీ జీవితంలో కూడా దేవుడు జరిగిస్తాడు. కనుక ఈ రోజు నుండి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇట్టి వాగ్దానము ప్రతి జీవితంలో నెరవేర్చబడం గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించినందుకు నీకు వందనాలు. మాకు విరోధముగా, మాకు వ్యతిరేకముగా ఎంతమంది శత్రువులు ఏర్పడినప్పటికీ కూడా నేను భయపడిన ప్రభువా. ఎందుకంటే మాతో ఉన్నవాడవు నీవు, గొప్పవాడవై ఉన్నావు తండ్రి, సర్వశక్తి కలిగిన దేవుడవై ఉన్నావు తండ్రి. దేవానికి స్తోత్రాలు. లోకమంతా ఒక పక్క, నేను ఒక పక్క ఉన్నప్పటికీ నేను భయపడను ప్రభు. ఎందుకంటే లోకం మొత్తాన్ని నీ స్వాధీనపరచుకునగల సర్వశక్తి కలిగిన దేవుడు మా పక్షంలో ఉన్నావు కనుక తండ్రి, నీ తోడు, నీ దయ, నీ కృప మాకు మీరు ఉన్నారని తండ్రి మేము విశ్వసిస్తున్నాము. నమ్మి తండ్రి, విశ్వసించిన ప్రతి జీవితంలో అయా, వారి జీవితంలో కలుగుతున్న భయములకు తండ్రి, కలవరపడుతున్న ప్రతి గుండెని తండ్రి, ప్రతి జీవితాన్ని అయ్యా నా దేవాన్ని స్వాధీనపరచుకొని ఇటు వాగ్దానం ప్రతి జీవితంలో నెరవేర్చుకుని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.